హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి మరొక పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇది పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి మరొక కొత్త నోటిఫికేషన్ అనేది గ్రూప్ సి పర్మనెంట్ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి అధికారికంగా మనకి ఫ్యూ మినిట్స్ బ్యాకే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. కేవలం మీరు అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఒకే ఒక చిన్న స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. 8th క్లాస్ లేదా 10th క్లాస్ చదివి ఉంటే సరిపోతుంది. 36,000 వరకు సాలరీ అనేది పే చేస్తున్నారు. కేవలం మనకి సింగిల్ డేలో సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేస్తారు. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఏంటి, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక అప్డేట్స్ ప్రొవైడ్ చేసినందుకు ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. తప్పనిసరిగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకోసమే కదా నేను చేస్తున్నాను కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయ్స్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అధికారికంగా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అనేవి కల్పించే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పేనే 19,900 అనేది ఉంటుంది. దాంతోపాటు డిఏ వచ్చేసి దాదాపుగా మీకు 10,000 వస్తుంది. 19,900 ప్లస్ 10,000. దాంతోపాటు మీకు ఇంకా చాలా రకాల అలవెన్సెస్ వస్తాయి. అవన్నీ కలుపుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్ మీకు హ్యాండ్కి వచ్చే సాలరీ వచ్చేసి 36,000 వరకు ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినట్లయితే మీకు సాలరీ అనేది వస్తుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అంటే ఇక్కడ చూడండి, ఆగస్ట్ 10th ఈ యొక్క డేట్ వరకు రిక్రూట్మెంట్కి సంబంధించి మనము అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాలి. ఆఫ్లైన్ అంటే మీకు ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్కి సంబంధించి పేజీలో కనిపిస్తుందో అప్లికేషన్ ఫామ్, ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. మీకు 1 by 1 క్లియర్గా చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే July 1st, 2024 వరకు మీకు మినిమం ఏజ్ వచ్చేసి 18 years అయితే ఉండాలి. జనరల్ వాళ్ళైతే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 33 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క స్కిల్డ్ ఆర్టిషన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. మీకు కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్, జనరల్ సెంట్రల్ సర్వీస్కి సంబంధించి స్కిల్డ్ ఆర్టిషన్స్ అని చెప్పేసి ఈ యొక్క వేకెన్సీస్ని పోస్టల్ శాఖలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి మెకానిక్కి సంబంధించి, మోటార్ వెహికల్ మెకానిక్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వెల్డర్ విభాగంలో 1, టైర్మెన్కి సంబంధించి 2, టిన్ స్మిత్కి సంబంధించి, అలాగే పెయింటర్కి సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి జనరల్ కేటగిరీ, అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎస్సీ, అలాగే ఓబీసీ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇక్కడ జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. 8th క్లాస్ చదివి ఉండి మీరు 1 year ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే, అంటే మీరు 8th క్లాస్ కేవలం మీ దగ్గర 8th క్లాస్ అర్హత ఉన్నట్లయితే, లేదంటే మీరు 10th క్లాస్ పాస్ అయినా సంబంధిత ట్రేడ్ అంటే మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చారో మెకానిక్ కానీ, టైర్మెన్ కానీ, పెయింటర్గా కానీ చాలామంది బయట అక్కడిక్కడ వర్క్ చేస్తుంటారు కదా చాలామంది, వాళ్ళకి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. మీరు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించేటువంటి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. మీరు 10th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ చదివి ఉండి ఒకవేళ మీకు 1 year ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే సంబంధిత ట్రేడ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఈ క్వాలిఫికేషన్ లేకపోతే నేను ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా,
ఆ యొక్క ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు 10th క్లాస్తో పాటు ఒకవేళ ఐటీఐ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే సంబంధిత ట్రేడ్లో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎవరైతే మోటార్ వెహికల్ మెకానిక్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం హెవీ మోటార్ వెహికల్ అలాగే లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. మిగతా వాటికి అవసరం లేదు, జస్ట్ ఈ యొక్క మోటార్ వెహికల్ మెకానిక్ పోస్టులకి మాత్రమే ఆ లైసెన్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. మీకు కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేసే విధంగా ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి ఫీ అనేది కట్టాల్సినటువంటి అవసరం లేదు. మిగతా అభ్యర్థులు మాత్రమే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో మీరు అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసేసేయచ్చు. అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్కి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరు అప్లికేషన్స్ అనేవి పంపాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ అనేది అతికించిన తర్వాత సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ పెట్టాలి ఫోటోగ్రాఫ్ మీద. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే డీటెయిల్స్ అడిగారో అన్ని కూడా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్లో ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్కి ఏ డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చూడండి, ఏజ్ ప్రూఫ్ అంటే 10th మెమో, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే వాటికి సంబంధించి, ఒకవేళ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాటికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా అన్ని ఎడ్యుకేషనల్ కాపీస్ జిరాక్స్ కాపీస్ అని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి అయితే అప్లికేషన్స్ అనేవి పంపించాలి. ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ 134-A సుధమ్ కాలు అహిరే మార్గ్ వర్లీ ముంబై 400018 ఈ యొక్క అడ్రస్కి అప్లికేషన్స్ అనేవి మీరు పంపాల్సి అయితే ఉంటుంది. ఆగస్ట్ 10th వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఎన్వలప్ కవర్ మీద మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి క్యాపిటల్ లెటర్లో మెన్షన్ చేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎలా పే చేయాలో తెలియకపోతే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అడిగితే కూడా చెప్తారు. ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో 100 రూపీస్ అనేది ఫీజు ఉన్నటువంటి క్యాండిడేట్స్ పే చేసేసి ఆ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఈ విధంగా అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. అన్ని కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్లో షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి డైరెక్ట్గా కేవలం సింగిల్ డేలో మీకు ఆ యొక్క కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ అయితే చేస్తారు. వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. ఎందుకంటే మనకి చాలా రేర్గా వస్తుంటాయి ఇలాంటి అవకాశాలు. ఎగ్జామినేషన్ లేకుండా పోస్టల్ శాఖలో గ్రూప్ సి అది కూడా పర్మనెంట్ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేసేటువంటి నోటిఫికేషన్స్ చాలా రేర్గా వస్తాయి. కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే డెఫినెట్గా అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఒక వీడియోని షేర్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలంటే తప్పనిసరిగా ఎక్కువ మంది లైక్ చేసి వీడియోని అప్లికేషన్ పార్ట్ లేదంటే హౌ టు అప్లై అని చెప్పేసి ఎక్కువ మంది నాకు కామెంట్ రూపంలో తెలిపితే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి పోస్టల్ శాఖ నుంచి రిలీజ్ అయినటువంటి స్కిల్డ్ ఆర్టిషన్స్కి సంబంధించి పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ముంబైలో ఇస్తారు. దాని తర్వాత మనము మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోస్టల్ శాఖకి సంబంధించినటువంటి ఆ యొక్క ఆఫీస్లకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.